స్వచ్ఛమైన తెలుగు ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన స్థాయి ఆదరణ లభించట్లేదు అని మన తెలుగు దర్శకులుగా ఎందుకని మీ దాకా రాలేకపోతున్నారు? మేము నటించమని ఎక్కడ చెప్పలేదే, కానీ జనమే మా ఫేసులే కావాలంటున్నారు. కానీ వాళ్ళకు కొత్త ఫేసులు, కొత్త కథనం, కొత్త కథలు, కొత్త హీరోలు. మీకు ఎప్పుడు అలా అనిపించలేదు సార్ ఈ సినిమాలు తగ్గడం కానీ ఇవన్నీ? మీ కెరీర్లో మీరు అత్యధికంగా కాంబినేషన్స్ చేసింది మోస్ట్లీ కోట శ్రీనివాసరావు గారితోనే. కోట బాబుమోహన్ జంటను మించిన జంట ఇండస్ట్రీలో ఇప్పటిదాకా రాలేదనే పెద్ద టాక్ కూడా ఉంది. రాదు కూడా, ఆ రాదు కూడా అని కూడా అంటుంది. ఇప్పుడు మిస్ అవుతున్నారా సార్ ఆయన కొంచెం సినిమాలో యాక్టివ్గా లేకపోవడం అనేది? కోటన్నకు ఆ బాధ ఉంది, నాకు కూడా ఆ బాధ. ఏమోరా మళ్ళీ మనం చేస్తే బాగురా, అందరూ అడుగుతున్నారా అంటాడు ఇంటికి పోతే. బాబుమోహన్ గారు నమస్తే. నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నా తమ్ముడు. చూస్తే చాలా ప్రశాంతంగా కనబడుతున్నారు. ఏ లేదు తమ్ముడు, ఒక 2 మీటింగులు ఉండే, పాపం వాళ్ళంతా నా కోసం వెయిట్ చేస్తున్నారని కానీ మిస్డ్ కాల్స్ చూస్తే బాధ అనిపించింది. అంతే, ప్రశాంతంగా ఉన్నాను. ఓకే సార్. అంటే దేనికి అడావుడి పడిపోను, ఆవేశపడిపోను, అంటే టేక్ ఇట్ ఈజీగానే ఉంటాను 99%. ఒకవేళ నాకు నేనుగా ఫీల్ అవుతాను తప్ప నాకేదో మనసు బాగా ఏదో అని ఎదుటోళ్ళని బాధ పెట్టడం అట్లాంటివి నా దగ్గర ఉండవు. అది మీ రాజకీయంగానూ లేరు, సినిమా పరంగా ఎప్పుడూ ఎక్కడైనా అంతే. సార్ అంటే ఉప్పుగపురము సినిమా వెబ్ ఫిల్మ్ గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ప్రజెంట్ ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్లో, ప్రజెంట్ ఇండస్ట్రీ ఉన్న సినారియోలో తెలుగు ఆర్టిస్టులు, స్వచ్ఛమైన తెలుగు ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన స్థాయి ఆదరణ లభించట్లేదు అనేది కొంతకాలంగా వినిపిస్తున్నమాట. సో మనం పరాయి భాష నటులను తెచ్చుకుంటున్నాం తప్పితే ఎందుకని ఇండస్ట్రీలో ఉన్న మీలాంటి సీనియర్ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ ఎందుకని ఎక్కడో మలయాళం డైరెక్టర్ వచ్చి మిమ్మల్ని ఇక్కడ పరిచయం చేయాల్సి వచ్చింది, కానీ మన తెలుగు దర్శకులు కానీ లేదంటే ప్రజెంట్ సీనియర్స్ అవ్వచ్చు లేదంటే యంగ్ జనరేషన్ అవ్వచ్చు ఎందుకని మీ దాకా రాలేకపోతున్నారు? ఏమో తమ్ముడు, అది వాళ్ళకి తెలియాలి. అది మీరు సుముఖంగానే ఉన్నారు కదా సార్ నటించడానికి. ఎందుకు లేవు? మేము నటించమని ఎక్కడ చెప్పలేదే. మినిస్టర్గా కూడా నేను అసలు నటించకూడదు, నన్ను తీసేయండి అన్న ఒక దశలో సీఎం గారిని. నాకొద్దు, నాకు సినిమాలే కావాలన్నా. కానీ ఒక సినిమా చేయక తప్పలేదు నేను. కానీ నేను ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? జన్మభూమి సభలో నుంచి అదే ఎస్కాటు పోలీస్ బండ్లతో డైరెక్ట్గా షూటింగ్కి వచ్చిన ఎస్కాట్తో దూరంగా ఆపిన ఎస్కాట్ అంతా. నా ఒక్క కారులోనే షూటింగ్ కాడికి వచ్చిన, యాక్ట్ చేసిన. మా కార్యకర్తలు కూడా ఉండవు, 5-6 కార్లు కార్యకర్తలు కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ దూరంగా నిలబడమన్నా, ఆ డ్రెస్ వేసుకున్నా, యాక్ట్ చేసిన, వచ్చిన, మళ్ళీ కారు ఎక్కిన, మళ్ళీ అదే కాన్వేతో వెళ్ళిపోయిన కాన్ఫరెన్స్కి. కానీ నటించమని నేను ఎక్కడ చెప్పలే. అదే సార్, అంటే ఇంత లాంగ్ లాస్టింగ్ కెరీర్ ఉంది మీకు, దాదాపు 45-50 ఏళ్ల సినిమా కెరీరే ఉంది మీకు చూసుకుంటే. కట్ చేస్తే 46-47 సంవత్సరం ప్రజెంట్. సో విభిన్నమైన కెరీర్ మీది, వైవిధ్యమైన కెరీర్ మీది. అంటే మీరు పోషించిన పాత్ర లేదు, హీరోగా చేశారు, చిన్నపాటి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు, కామెడీ రోల్స్ అయితే ఇంకా కోకొల్లలు. అలాంటి ఆర్టిస్ట్ని వదిలేసి ఎక్కడి నుంచో ఇప్పుడు ఆఖరికి అంటే కొంచెం ముసలి వాళ్ళ క్యారెక్టర్ చేయాలన్నా కూడా ఎక్కడో పరభాషా నటులు తెచ్చుకోవడం ఎందుకు? మీరు వాళ్ళని అడగాలి, అదే వాళ్ళకి వేయాల ప్రశ్న ఇది. నన్ను అడిగితే నేనేం అదే సార్. అంటే మీకు ఎప్పుడు అంతా కొత్త కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, కొత్తదనం కోరుకుంటున్నారు, కానీ జనమే మా ఫేసులే కావాలంటున్నారు. కానీ వాళ్ళకు కొత్త ఫేసులు, కొత్త కథనం, కొత్త కథలు, కొత్త హీరోలు అని అనుకుంటున్నారేమో. అది కూడా వాళ్ళు అనుకుంటున్నారని నేనేమో అదేలేండి ఊహించి చెప్పట్లేదు. కానీ అంటే మీకు ఎప్పుడు అలా అనిపించలేదు సార్ ఈ సినిమాలు తగ్గడం కానీ ఇవన్నీ? నాకేం తగ్గలేదు, నేను నటించాలని అనుకున్నాను. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను, ఇప్పుడు నేను యాక్ట్ చేయాలనుకున్నాను. ఒక సినిమా వచ్చింది, 2-3 విన్నాను, అరే ఇది భలే ఉంది, అందులో తెలుగు తమిళ్ కదా చేద్దాము అనుకున్నా. ఫస్ట్ డైలాగ్ ఓ అని క్లాప్స్ కొట్టారు. లంచ్ టైంలో వచ్చి, సార్ ఇది మేము అన్ని భాషలలో తీస్తున్నాం సినిమా,
ఈ సినిమా కాదు, ఇంకో సినిమా అది. ఓకే. అన్ని భాషల్లో మీ క్యారెక్టర్ మీరే వేయాలి సార్ అన్నారు. ఇప్పుడు నా వల్ల కాదు, నాకు కొంచెం బ్యాక్ పెయిన్, ఈ ఎలక్షన్లలో తిరిగినా నేను వేరే 12 రాష్ట్రాల్లో ప్రచారాన్ని తిప్పారు ఒక పార్టీ, ఇప్పుడు కాదులేండి అంటే లేదండి, మీలాగా పెర్ఫార్మ్ చేసేటోళ్ళు మాకు ఎక్కడ కనపడట్లేదు కనుక మీరే వేయాలంటే సరే ఒప్పుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా. ఓకే. ఈ సినిమా నేను ఒకటే తెలుగులోనే ఉంటుందేమో, లేకపోతే ఇంకేదైనా తమిళో ఇదో కన్నడ ఉండొచ్చునేమో అనుకున్నా, కానీ ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని భాషలకు వెళ్ళిపోయినట్టు, మొత్తం అన్ని భారతీయ భాషల్లో. అన్ని భారతీయ భాషలకు వెళ్ళిపోయినట్టు కనుక ఒకటి ఒప్పుకుంటే 10 సినిమాలు వచ్చినాయి, 10లో ఇది ఒకటి. ఇంకా రావాలి మీకు. మస్తునే ఉన్నాయి, కంప్లీట్ అయితేనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. నేను నెల్లూరు పోయినా ఒకటి కంప్లీట్ చేసి వచ్చినాం, 3 వచ్చినాయి. ఇప్పుడు ఇది 3 ఇంకా డేట్ లేదు. ఒకటి నాని సినిమా, అందులో సినిమా నాకు ఎందుకో మళ్ళీ మంచి పేరు తెస్తుందేమోనని, మంచి క్యారెక్టర్ అని విన్నాను. ఓకే. అది కూడా మంచి క్యారెక్టర్ అవుతుంది. శ్రీకాంత్ వదిలా సినిమా అండి, నాని శ్రీకాంత్ వదిలా. నాని. ఓకే. ఓకే. సూపర్ సార్. అదే దసరా సినిమా, ప్యారడైజ్, దసరా డైరెక్టర్. ప్యారడైజ్ సినిమా. ఓకే. సూపర్ సార్. అది కూడా బాగుంటుంది. ఓకే. అయితే మీరు సీనియర్ హీరోలు, సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఆర్టిస్టులతో కూడా కలిసి నటిస్తున్నారు. అంటే వీళ్ళతో పాటుగా లేదంటే వాళ్ళతో సమానంగా నటించడం అనేది కానీ, లేదంటే వాళ్ళ స్పీడ్ని అందుకోవడం కానీ మీకు ఎంతవరకు వెసులుబాటుగా ఉంటుంది? అట్ ద సేమ్ టైం కొంచెం కష్టతరం కూడా అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ యాక్టింగ్ టాక్టిక్సే మారిపోయినాయి కంప్లీట్గా. సో అప్పుడు ఒక లాంగ్ టర్మ్ ఆఫ్ డైలాగ్ ఉండేది, ఇప్పుడు అలాగా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తోనే లేదంటే చిన్న చిన్న పంచులతోనే ముగించేస్తున్నారు ఇప్పుడు చాలా సీన్లు ఇవన్నీ కూడా. సో ఈ కొత్త తరహా సినిమా పద్ధతికి మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోవడానికి ఎలాంటి ఇది? ఏమో మరి, నీ ప్రశ్నే నాకు కొత్తగా ఉంది, నాకు ఎక్కడ ఎదురుగా లేదు, పెద్ద తేడా లేదు మీకు. కానీ ఇంకా నన్ను ఫాలో అవడానికే ఇబ్బందులు పడుతున్నాం సార్. అమ్మో మీ ముందు భయం అయింది సార్ అని, మీ ముందు అది చెప్పలేకపోయాను సార్ అని, ఇట్లాంటివి ఎదురవుతున్నాయి. కానీ మేము ఏదో బెంబేలు ఎత్తిపోయి, మాకు ఇంకా మంచినీళ్ళ ప్రాయంగానే పోతుంది బండి. పేజీ డైలాగులు, 2 పేజీల డైలాగులు దాని చితనే ఉన్నాము. నాకు చిన్న బిట్లు ఆ బిట్లు చేసే కాడ బిట్లు చేస్తున్నాం. ఒక చూపుతోటి మార్కులు కొట్టినాయి మేము, చూపుతోట చూసే కనుక చిన్న చిన్న పంచి డైలాగులతో. ఇప్పుడు మామగారి సినిమా ఉంది, అన్నా చూసావన్నా అంట, ఇప్పటికి మర్చిపోరుగా జనం. రైటర్ రాసింది కదా అది, క్యాజువల్గా అన్నది. అట్లా మాకెక్కడ ఇబ్బందులు ఎదురవటం కానీ, క్యారెక్టర్లో దూరలేకపోవడం కానీ ఏం లేవు. ఫస్ట్ డే అందులో దూరటానికి మాత్రం కొంత ఎక్సర్సైజ్, మేము కొద్దిగా రిహార్సల్, ఇట్లయితే బాగుంటుందా, ఈ క్యారెక్టర్ ఎట్లా చేస్తే బాగుంటుంది అని కొంచెం మేము తపన పడతాం. కెమెరా ముందుకు రాకముందు చదువుకొని సీన్ చదివి దీన్ని ఇట్లా చేయనా సరే ఇట్లా చేద్దాం అని ఒక డెసిషన్ తీసుకొని కెమెరా మీదకి వస్తాం. దాంతోటమే రెండో టేక్ ఉండదు. ఇప్పటిదాకా ఫస్ట్ సినిమాకు ఫస్ట్ డైలాగు ఇప్పుడు 1000-1800 దాటినాయి. నేను తడబడ్డది ఏం లేదు. ఫస్ట్ సినిమాలో ఎట్టనో ఇప్పటికీ అంతే ఉంది బండి. అలాగని కొంచెం టిపికల్గా ఏదన్నా అనిపించినప్పుడు 1 మోర్ చేద్దాం అంటే, బాగుంది సార్, కాదు 1 మోర్ చేద్దాం, చాలా బాగుంది సార్, సరే అది ఉండని 1 మోర్ చేద్దాము, మీ ఇష్టం, ఇదన్నా పెట్టుకోండి అదన్నా పెట్టుకోండి అని చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇంకా మీకే బెటర్మెంట్ ఇవ్వాలని అయితే ఫస్ట్ షాట్ని అట్లే పెట్టుకొని రెండో షాట్ తీసుకుంటారు కదా. నేను డబ్బింగ్ పోయినప్పుడు రెండో షాటే ఉండేది అంతే తప్ప, ఉత్తగానే టైం పాస్కో లేకపోతే నా మీద నాకు నమ్మకం లేకనో కాదు, దీనికంటే బెటర్గా ఇట్లా చేస్తే బాగుంటుందని అనుకున్నప్పుడే 1 మోర్ అనేది. అట్లా ఒక సీను బావ మరిదిలో కోటగారికి ఉరేసే సీను, ఆ రోజు 1 గంట దాకా షూటింగ్ జరిగింది, 1 గంట దాకా పట్టింది ఆ సీన్ తీయడానికి. మరుసటి రోజు రీషూట్ అంటా నేను, అన్నా బాగుంది అంటాడు ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, నాకు 1 మోర్ కావాలి ప్లీజ్, ఇంకా బాగా చేస్తా ప్లీజ్. లేదు చాలా బాగుంది, కానీ అడ్డం మాట్లాడే కోటన్న కూడా నీ ఇష్టం రా, నేను చేయమంటే చేస్తా, ప్రొడ్యూసర్ ఒప్పుకుంటే.
ఏదో ఉంది నా కొడకా, నువ్వు ఏదో చేయాలి, ఏదో ప్లాన్ చేసుకున్నావు అని అన్నాడు. నా కోటన్న ప్లీజ్, నేను చేస్తానంటున్నారా, డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పుకోకు అన్నాడు. చెప్పిన, ఒప్పించి పొద్దున్నే షూటింగ్, మళ్ళీ రీషూట్, సీన్ రీషూట్. రీషూట్ అయినాక నాకు టెన్షన్ మొదలైంది. ఏమన్నా అసలు నేను అది బాగుందా ఇది బాగుందా, రెండు బాగున్నాయి అంటారు ఏంటి ఇల్లు, అంత పెద్ద సీను, హాఫ్ డే షూట్ చేసిన సీన్ని మళ్ళీ రీషూట్ మరుసటి రోజే. తీరా చూస్తే డెఫినెట్గా బాగుంది ఫస్ట్ దానికంటే, కానీ ఇది కూడా బాగుంది అంటారు. సినిమాలో ఏది ఉంది, సెకండ్ టైం చేసిందే ఉంది. సార్ మీ కెరీర్లో మీరు అత్యధికంగా కాంబినేషన్ సీన్స్ చేసింది మోస్ట్లీ కోట శ్రీనివాసరావు గారితోనే. ఆయనతో మీకు పర్సనల్గా మంచి బ్రహ్మానందంతో కూడా ఉన్నాయి. అంటే ఆయన ఎక్కువ బాండింగ్ మీ ఎక్కువ ఫేమస్ అయ్యాయి. ఆబ్వియస్గా బ్రహ్మానందం గారి కాంబినేషన్ కూడా మాది హిట్ పేరు, మాది హిట్ పేరే అది కూడా. నాకు మీ ఇద్దరం తండ్రి కొడుకులు వేసినవి ఉన్నాయి, ఫ్రెండ్స్గా వేసినవి ఉన్నాయి, బావమరుదులుగా వేసినవి, ఇంకా ఫ్రెండ్స్గా వేసినాయి చాలా ఉన్నాయి. ఒక్క అమ్మాయి కోసం ఇద్దరం తాపత్రయపట్టాలు, అట్లా పాటలు కూడా లేవు మా ఇద్దరికి బ్రహ్మానందం గారు. కానీ కోట బాబుమోహన్ జంటను మించిన జంట ఇండస్ట్రీలో ఇప్పటిదాకా రాలేదనే పెద్ద టాక్ కూడా ఉంది. రాదు కూడా అని కూడా అంటున్నారు ఇప్పట్లో. కనుక అది మా అదృష్టం. అయితే ఆయన ఇప్పుడు మిస్ అవుతున్నారా సార్, ఆయన కొంచెం సినిమాలో యాక్టివ్గా లేకపోవడం అనేది? అంటే కోటన్నకు ఆ బాధ ఉంది, నాకు కూడా ఆ బాధ ఉంది. ఏమోరా మళ్ళీ మనం చేస్తే బాగురా, అందరూ అడుగుతున్నారా అంటాడు ఇంటికి పోతే. పాపం బాత్రూంలో పడిపోయిన కాడ నుంచి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. వచ్చిన ఈ మధ్య 4-5 సినిమాలు వచ్చినాయి మా ఇద్దరు కాంబినేషన్. ఓకే, కానీ అన్న పొజిషన్. ఓకే సార్, అంటే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఒక 74 ఏళ్ళు ఇప్పుడు మీ వయసు. మీ వయసు 74 ఏళ్ళు ఇప్పుడు కదా? కాదు, ఇంకా తక్కువే. ఇంకా తక్కువే, కానీ నేను 19వ ఏటనే కదా ఈ ప్రశ్నకు బదిలేది. 20వ సంవత్సరంలో ఆహుతి, 21 అంకుశం, ఆ యంగ్ ఏజ్ ఎంట్రీ. మా నాన్న టీచర్, కొంచెం నా డేట్ ఆఫ్ బర్త్లో 3-4 సార్లు మారినాయి. ఓకే, నానే టీచర్ కదా, స్కూల్లో చేయబట్టుకొని తీసుకుపోయేటోడు మా నాన్న, క్లాసులో కూర్చునేది. డైరెక్ట్గా 3rd క్లాస్లో వేసి పారేశారు. అట్లా డేట్ ఆఫ్ బర్త్లు మళ్ళీ 7th క్లాస్కి వచ్చేసరికి నా డేట్ ఆఫ్ బర్త్ పెంచాల్సి వచ్చింది. మేనేజ్ చేయడం, అది బ్యాలెన్స్ చేయడం కోసం. కాదు, ఇది 7వ తరగతి అది బోర్డ్ ఎగ్జామ్ కదా, మళ్ళీ అక్కడ మారింది. 3వ క్లాసులు వేసేటప్పుడు మారింది, 3వ తరగతిలో డైరెక్ట్ 3వ తరగతి, ఆ నుంచి మళ్ళీ 7th క్లాస్లో మారింది, మళ్ళీ 10th క్లాస్లో కూడా మారింది. మారినాయి. ఓకే సార్, అయితే మీరు ఏది తీసుకున్నారు, నాకు డేట్ ఆఫ్ బర్త్తో పని రాలేదు ఎక్కడ. సినిమా యాక్టర్గా డేట్ ఆఫ్ బర్త్ అడగలే, ఉద్యోగానికి డేట్ ఆఫ్ బర్త్ అడగలే. ఇంటర్వ్యూ పెట్టారు, రిటర్న్ టెస్టు, ఓరల్ టెస్టు 2 పాస్ అయినా. 125 మంది ఇంటర్వ్యూ, డిఎస్సి సెలక్షన్ ఇంటర్వ్యూకి వెళ్తే 18 మంది సెలెక్ట్ అయ్యారు, 18లో నేను ఒకటి. కనుక నాకు డేట్ ఆఫ్ బర్త్ సంతకం రాలేదు, ఎక్కడ అవసరం రాలేదు. ఓకే సార్, అయితే ఇంకా ఇప్పటికీ డ్యాన్స్ చేస్తూనే ఉన్నాం, బాగానే ఉంది. డాన్స్లో సిల్క్స్ మీదనే షాడో చేసిన పర్సనాలిటీ మీరు. పెర్ఫార్మెన్స్, అది పెర్ఫార్మెన్స్తో అది ఒక ఛాలెంజ్ క్యారెక్టర్. అది ఇప్పటికీ అది బాబుమోహన్ సాంగ్ అని అంటారు కదా సార్, అంతే. సాంగ్ని మీ తరం కామెడీకి ప్రస్తుత తరం కామెడీకి, స్పెసిఫిక్గా కామెడీ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. సో దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే ప్రజెంట్ జనరేషన్ మూవీస్ చూస్తున్నారా అసలు మీరు? జనరేషన్స్ మూవీ అని ఉండదు బ్రదర్, నటన ఒకటే. కాకపోతే మీరు ఒక రకంగా చేయొచ్చు, నేను ఒక రకంగా చేయొచ్చు, ఆయన ఒక రకంగా చేయొచ్చు, పద్మనాభం గారు ఒక రకంగా చేయొచ్చు, రాజబాబు గారు ఒక రకంగా చేయొచ్చు, రేలం గారు ఒక రకంగా చేయొచ్చు, బాబుమోహన్ ఒక రకంగా, బ్రహ్మానందం, ఇక ఎవరి కామెడీ వాళ్ళదే. ఈ తరం ఆ తరం అనేది ఉండదండి. నటన బాగానే ఉంది సార్.
కానీ ఆ కామెడీని కన్సీవ్ అదే. చేస్తున్న విధానం. పెర్ఫార్మెన్స్ నేననేది. ఇప్పుడు ఒకే క్యారెక్టర్ మన ఇద్దరం చేస్తే నాదొక రకం ఉంటుంది, మీదొక రకం ఉంటుంది. అవును సార్. మీది నచ్చవచ్చు, నాది నచ్చకపోవచ్చు. ఎవరిది నచ్చుద్దో ఆ ట్రెండే ఫాలో అవుతుంటారు అంతే. కానీ ఇక్కడ మనుషుల్ని బట్టో, తరాలని బట్టో, డైరెక్టర్ని బట్టో యాక్టింగ్ మారదండి. యాక్టింగ్ అంటే ఏంటండి? సమాజంలో జరిగే ఒక వింతను చూపించడం. అంతే. వాడు చెడ్డోడైతే చెడ్డోడు, మంచోడైతే మంచోడు, కామెడీడైతే కామెడీడు. కానీ దీంట్లో అది నప్పినట్టుగా జీవించినట్టు చేస్తేనే నచ్చుద్ది. ఇప్పుడు మా క్యారెక్టర్స్ జీవించినట్టుగానే నటించానంటారు అవును. చాలా వరకు. నీ అట్ట జీవించడం మాకు తెలియదు. ఇప్పుడు నేను బాగా బాగా చదువుకున్నవాడిని, నా ఫ్యామిలీ కూడా మంచి చదువుకున్న ఫ్యామిలీ. కానీ నేను గోసి పెట్టుకొని అమ్మా అని అడిగితే భలే చేశారా, భలే చేశారు. నేను అది నా వంశంలో ఎవరు లేరు అట్లా అడుక్కుంటూ కూడా. అది కానీ ఈ తరగతికి సంబంధించింది కాదు అది. క్యారెక్టర్లో జీవించటం, ఇమడటం, ఇమిడి చేయటం, అది అప్పుడు ప్రేక్షక దేవులను మెప్పించినట్టు లెక్క. బా భలే అన్నాడంటే అందులో జీవించినట్టు. కరెక్ట్. మాకు అట్లా చాలా దీవెనలు ఉన్నాయి. ఎన్ని క్యారెక్టర్లు వందల వందలేదు అసలు. ఓకే. అట్లా ఇప్పుడు ఈ ఉప్పు కప్పు రంబులో మీరు పోషించిన భీమయ్య పాత్ర ఎలా ఉండబోతుంది సార్? నేను నటించేటప్పుడే క్లాపులు కొట్టేది. మరి ఇప్పుడు కూడా డెఫినెట్గా క్లాపులు కొడతారనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కూడా ఒక కొత్త రకమైన క్యారెక్టర్ నాకు. నేను వేసిన క్యారెక్టరే ఏది కదా, చూపు కానీ ఇట్లా చూడటం, ఇవన్నీ కొన్ని ఉంటాయి. డైలాగ్ చెప్పే పద్ధతి, ఊరు పెద్దగా, హుందాగా, ధీమాగా, ఎవడరా మా ముందు బాగా అనేది. అందరు అసలు షూటింగ్ చూసేటప్పుడు భలే చేస్తున్నాడు ఆ బాబుమోహన్ గారు అని నా సాటి నటులే మెచ్చుకుంటారు. సార్ మీరు అట్లా చూస్తే మాకు భయమైంది సార్, ఇట్లా ఏం చూసినామో తెలియదు. అట్లా ఒక గమ్మత్ క్యారెక్టరు, ఒక గంభీరమైన క్యారెక్టరు. కానీ నా ఫేస్లో గంభీరం కూడా పలికింది అని మెచ్చుకుంటారేమో, చూడాలి ప్రేక్షక దేవుళ్ళు. డెఫినెట్గా నచ్చుద్ది, ప్రేక్షక దేవుళ్ళు ఎంజాయ్ చేస్తారు, అంతవరకు ఇది గ్యారెంటీ. ఓకే. ఓకే సార్. ఈ భీమయ్య పాత్రతో మీరు ప్రస్తుత తరం ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యి, ఇంకా మీ సినిమాలను వాళ్ళు ఇంకా మరిన్ని సినిమాలు మంచి చూసి వాళ్ళు మిమ్మల్ని అంటే మీ బాబుమోహన్ అనే వ్యక్తి, అనే కమెడియన్ ప్రజెంట్ జనరేషన్ అంటే ఇప్పుడు ప్రస్తుత తరం సినిమా చూస్తున్న ప్రేక్షకులకి చాలా మందికి తెలియకపోవచ్చు సార్. ఎందుకంటే వాళ్ళు మాయలోడ్ చూసి ఉండకపోవచ్చు, లేదంటే కైండ్ ఆఫ్ సినిమా చూసి ఉండకపోవచ్చు. సో ఈ సినిమాతో ఖచ్చితంగా వాళ్ళందరికీ మీరు పరిచయం అవుతారు. లేదు బ్రదర్, అది మీరు అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా బిగినింగ్ స్టేజ్లో టీవీలు లేవు. అవును సార్. టీవీలు ఉన్నా ఏదో ఒకటి రెండు టీవీలు, దూరదర్శన్ ఒకటి, ఈటీవీ ఒకటి ఏదో వచ్చినాయి. ఇప్పుడు 100 టీవీలు అయిపోయినాయి. A to Z కూడా అయిపోయినాయి. జెడ్ టీవీ కూడా వచ్చింది. ఏ టీవీ, వీటీవీలు, బీలో కాకుండా 6లు, 5లు, 7లు, 7లు ఇవన్నీ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఎవడు టీవీ పెట్టినా మేము కనపడుతున్నాం. చిన్న పిల్లలుగా కూడా, మొన్న ఒక చిన్న పాప అంటుంది పాయగాడు కదా అని. వండర్ అయిపోయినా నేను. ఎప్పుడు చెప్పింది పాయగాడని అదేది అంకుశంలో కాదు, అంకుశంలో చెప్పిన డైలాగ్ అది, నా 2వ సినిమా. ఆ పిల్లకి ఎట్లా తెలిసింది? వాళ్ళ తల్లిదండ్రులు చూస్తుంటే చూసి ఉండాలా, లేక వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే విని ఉండాలా. సో మమ్మల్ని చిన్నపిల్లలు కూడా గుర్తుపట్టి బాబుమోహన్ అని అంటున్నారంటే, ఇంత పిల్లలు అది మమ్మల్ని గుర్తించినట్టే లెక్క. మేము కొత్తగా కనపడటం మేము కాదు, ఇంకా కనుక ఇప్పుడు థియేటర్స్లో బంద్ అయినాయి, టీవీ పెడితే కనపడుతున్నామా. సినిమా న్యూస్ ప్రత్యేకంగా వేస్తూనే ఉంటుంది. కొత్త సినిమా ఏదైనా స్టార్ట్ అయితే కనపడుతూనే ఉంటుంది. ఇవి కాక ఈ క్లిప్పింగ్స్, కామెడీ క్లిప్స్ ఎన్ని 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 కొంతమంది మాయే పెట్టుకొని చూసేవాళ్ళు ఉన్నారు. నిజమే.
మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తే మా తమ్ముడు కూతురు మా చెల్లి వాళ్ళ వాళ్ళ పిల్లలు తాతయ్య ఆ, పెద్ద డాడీ నీది ఆ సినిమా డైలాగ్ పెట్టవా, మేము ఒకసారి పెట్టమని అమ్మని మేము చూస్తాం ఇట్లా అంటుంటారు. మామగారి సినిమాలో డైలాగ్ అని, చిన్నరాయుళ్ళు సినిమాలో డైలాగ్ అని ఇవన్నీ చెప్తుంటారు. వరంగల్ పోతే ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అంటుండట, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కొడుకు నెంబర్ 99 అంటాడట. నీ పేరేంటంటే నెంబర్ 99 అంటాడట. 99 అంటే ఏంటో తెలుసా మీకు? పెదరాయిల్లో అరే కొడ బ్రహ్మానందాన్ని అంట, నీకు తల్లి వరుసరా, ఆ పిల్ల నీకు చెల్లైద్ది అని అంటాను అని లాస్ట్లో పాకి చెప్తాను. అరే మీ 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 అమ్మరా నెంబర్ 99 రా, నిన్న గన్న తల్లిరా అంటాను. ఆడ 99 అంటున్నాడు, ఇంతున్నాడు. ఓకే. అట్లా నాకు ఆ బాధ ఏం లేదండి. ఓకే. హాయిగా బాబు మోహన్ చూస్తారు. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైంకి. థ్యాంక్స్ అండి.